తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష్య పండితురాలు, పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మనకి 2024 సంవత్సరంలో చివరిగా మీనరాశి కాబట్టి అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2024 ప్రారంభం నుంచి మనకి మే 1 దాకా నడుస్తున్న సమయంలో వీళ్ళకి కుటుంబ ఆదాయం బాగుంటుంది, మాట విలువ బాగుంటుంది, గౌరవం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత ఏదన్నా ఇతరులకి మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోగలరు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణాన్నే సృష్టించినట్టు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి, ఆరోగ్య విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఉన్నా వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది, వృత్తిలో గౌరవం అనేది ఏర్పడుతుంది. తర్వాత దాంతోపాటుగా వృత్తిపరంగా అధిక శ్రమ, కొత్త బాధ్యతలు కూడా వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ శత్రువులు, రోగాలు, రుణాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటన్నిటి మీద కూడా వీళ్ళకి మంచి గ్రిప్ ఏర్పడుతుంది. అంటే ఏదన్నా ఉన్నా వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తారు. ఇతరులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా వీళ్ళ నైపుణ్యాలతో తిప్పికొడతారు. కానీ మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం మామూలుగా ఉన్న ఇతరులు వచ్చి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత వీళ్ళు ఎదురు తిరిగినా కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గురుడు ఎప్పుడైతే స్థానాన్ని మారుతాడో అయినా ఆ మారిన ప్లేస్ కూడా శత్రుక్షేత్రం కూడా అవ్వడం వల్ల ఈ సమయంలో వీళ్ళకి వ్యక్తుల సహకారం ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో లేదు అనుకునే అభిప్రాయం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఆశించినంత స్థాయిలో అవతల వాళ్ళు ఇవ్వడం అనేది ఉండదు, సూత్రబద్ధంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది వీళ్ళకి కొంత అసంతృప్తిని చూపిస్తుంది. కనుక ఆ విషయంలో అసంతృప్తిని అధిగమించవలసిన అవసరం అయితే వీళ్ళకి ఉంది. అంతేకాకుండా వీళ్ళకి సాంఘిక సంబంధాలు, జీవిత భాగస్వామి విషయాలు, ఏదైనా ముఖ్యమైన అంశాలు, వృత్తిపరమైన భాగస్వామ్యం, వీటి విషయంలో కొంత సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అంటే పెద్ద స్థాయిలో మంచి ఫలితాలు ఉంటాయి అనుకునే కన్నా సామాన్యంగా పెడుతుంది, మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు దాన్ని. అలాగే ఘర్షణాత్మకమైన ధోరణి లేకుండా జాగ్రత్త పడాలి ఇతరులతో వ్యవహరించేటప్పుడు. అలాగే తండ్రికి సంబంధించిన విషయంలో అనుకూల భావనలు, తండ్రి వైపు నుంచి అనుకూలమైన వీళ్ళకి రాబడి అనుకోవచ్చు, లేకపోతే లాభాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి వైపు నుంచి తండ్రికి కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా న్యాయబద్ధంగా వచ్చిన దాన్ని వీళ్ళు తీసుకుంటే సంతృప్తికరంగా ఉంటుంది తప్ప దానికోసం వీళ్ళు ఘర్షణ పెంచుకోకూడదు. అంటే వచ్చింది ఎంత వచ్చినా దాన్ని వాళ్ళు స్వీకరించే విధానంలో ఉండాలి. కానీ వచ్చిన దాని విషయంలో అసంతృప్తికి లోనే ఇంకా రావాలి అన్న విషయంలో ఘర్షణలకి లోను కాకుండా ఉంటే వీళ్ళకి చాలా ఆరోగ్యపరంగా కూడా అది మంచిగా ఉంటుంది అనుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళకి ఏలినాటి శని అనేది ప్రభావం కూడా ఉండడం బట్టి ఈ యొక్క అమ్మకాలు, కొనుగోలు విషయాలు కానీ, మీడియేటర్షిప్లో కానీ వీటి విషయంలో కొంత జాగ్రత్తలు వహించడం, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించడం, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించడం, అలాగే రావాల్సిన ఆదాయం మధ్యలో ఆగుతూ ఉంటుంది. తర్వాత ఇది ఎక్కడన్నా తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించే ప్రయత్నాలు చేయాలి తప్ప దాన్ని అలా ఉంచుకుంటూ ముందుకు పెడితే అది కూడా కొంచెం ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాల్లో ఏదన్నా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అయినప్పటికీ కూడా వీళ్ళు అసంతృప్తికి లోను కాకుండా అవి ఎలాగన్నా పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పెడితే వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కానీ ఈ రాహుకేతువుల వల్ల మాత్రం వీళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం, ఆందోళనని అధిగమించాలి, ప్రయాణాలు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ విషయాల మీదే వాళ్ళకి శ్రద్ధ ఉండి కావలసిన వాళ్ళ విషయంలో కొంత అశ్రద్ధ చూపిస్తున్నారు అన్న భావన అవతల వాళ్ళకి వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆ రకమైన భావన వారి విషయంలో కలగనీయకుండా కావాల్సిన వ్యక్తుల విషయంలో వీలైనంత వరకు అంటే మంచి రిలేషన్ని మెయింటైన్ చేసుకుంటూ అపార్థాలకి తావివ్వకుండా ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో కూడా వీళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే దుర్గాదేవికి సంబంధించిన జపాలు మాత్రమే చేసుకోవడం కాకుండా ఈ వినాయకుడికి కూడా దుర్వాయుగ్మాలతో పూజ చేయడం అనేది కూడా చాలా అవసరం. అలాంటి దాంతో చేసినా కూడా ఈ రకమైన అభిప్రాయ భేదాలు, అసంతృప్తులు, ఇతరుల అపార్థాలు, ఆరోగ్యపరమైన సమస్యలు మొదలైన వాటిని వీళ్ళు అధిగమించగలుగుతారు. కాబట్టి అది చాలా అవసరం అవుతుంది.
అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులు కానీ అలానే రాజకీయానికి సంబంధించి స్త్రీలకి అసలు ఏ విధంగా ఉంటుందండి? అలానే సినిమా పరిశ్రమకి సంబంధించి కూడా. ఇక వీళ్ళకి విద్యార్థులకి తీసుకున్న, స్త్రీలకి తీసుకున్న, మీడియా రంగం అంటే సినిమా, టీవీ ఇలాంటి రంగాలు వీళ్ళందరికీ కూడా ప్రథమార్థం అనుకూలత ఎక్కువగా ఉంటుంది ద్వితీయార్థంతో పోల్చినట్లయితే. కాబట్టి ప్రథమార్థంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలని వీళ్ళు సద్వినియోగపరుచుకోవాలి. అలాగే విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేట్ చేసుకొని దాని మీద చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇక ఈ యొక్క బిజినెస్ కానీ, వ్యాపారస్తులు, తర్వాత వ్యవసాయదారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా ప్రథమార్థంతో కంటే కూడా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఈ సమయం నుంచి ఇలా జాగ్రత్త తీసుకోవాలి, ఈ టైం టు అంటే అలాంటి ఏమైనా ఉన్నాయండి? వాళ్ళకు కూడా ముఖ్యంగా ఈ యొక్క మార్చి నుంచి జూన్ మధ్య సమయంలో వీళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్నా, లేకపోతే ఏదైనా అమ్మకాల విషయంలో కానీ, లేకపోతే స్థిరాస్తులని విక్రయించాలనుకున్నప్పుడు కానీ, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు, మధ్యవర్తులు నమ్మడం, ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అదే సమయంలో ముఖ్యంగా ఈ చెప్పిన సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ తొందరగా వ్యక్తుల్ని నమ్మకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? వీళ్ళకి ముఖ్యంగా పరిహారాలు 2 రకాలైన పరిహారాలు కూడా ఉంటాయి. మొదటిది ఏంటంటే గ్రహస్థితి బట్టి, రెండోది వచ్చేసి ఏలినాటి శని బట్టి కూడా అనుకుంటాం. ఏలినాటి శని ప్రారంభంలో ఉంది. ఇది ఒకటేంటంటే గౌరీ వల్లభ కామారే అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది పూర్తిగా. ఆ శ్లోకాన్ని రోజు పఠించడం ఒకటి. అలాగే మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 మధ్య దాన్ని రోజు పఠించడం. అలాగే దాంతోపాటుగా శంకరుడికి సంబంధించినవి, శివుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, శివుడికి సంబంధించిన స్తోత్రాలు, లింగాష్టకం, చంద్రశేఖరాష్టకం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏ వీలైతే అవి వీలైనంత వరకు అవి ఎక్కువ పఠించడం, మహామృత్యుంజయ మంత్రాలు వినడం, ఇలాంటివన్నీ కూడా చక్కని ఫలితాలు ఇస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకో పక్కన ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీలైనంత వరకు దీంట్లో దానాలు లాంటివి, నువ్వుల ఆహారంలో తీసుకోవడం, నువ్వులు స్నానంలో కూడా వాడుకోవడం, లేకపోతే అదే సమయంలో ఆ నువ్వులతో మనం శివుడికి పూజ చేసి రుద్ర నమ్మక త్రిశతీ నామావళి అనేది పఠించి శివుడికి పూజ చేసి అది తీసుకెళ్ళి ఆవుకి పెట్టడం, ఇలాంటివన్నీ చేయడం బట్టి కూడా చక్కటి ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి. వెంకటేశ్వర దీపారాధన అన్నిటికంటే అమోఘంగా కూడా పనిచేస్తుంది కాబట్టి అది కూడా చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.